సింహాచల ఘటనపై మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం సీఎం చంద్రబాబు వెల్లడి. సింహాచల ఘటనపై మృతుల కుటుంబాలకు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, గాయపడ్డ వారికి 3 లక్షల పరిహారం, అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు కల్పించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో మంత్రులు అనిత, డోలా వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవస్థాన అనుసంధాన ధర్మకర్త అశోక్ గజపతిరావు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులను అందుతున్న వైద్య సాయంపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై 3 సభ్యులతో కమిటీ విచారణకు ఆయన ఆదేశించారు. మరోవైపు గోడ కూలిన ప్రదేశంలో శిథిలాలను వెంటనే తొలగించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రక్షణ చర్యలు పటిష్టంగా తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.